హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నాకెందుకో 'నబీల్' టాప్ 5లో ఉండడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత అందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతుంది నబీలే. మీరు అబ్జర్వ్ చేస్తే తనకి అనిపిస్తుంది తన గేమ్ ఎక్కడో తేడా అవుతుంది. వచ్చినోళ్ళంతా పేరెంట్స్ అంతా బాగుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తేమో గౌతమ్ టాప్‌లో ఉన్నాడు. విన్నింగ్ రేస్‌లో ఉన్నారని చెప్తున్నారు. మరి నా పేరు లేదు. అసలు ఏం జరుగుతుంది బయట అనేసి కొంచెం నబీల్‌కైతే టెన్షనే ఉంది. ఇటు సైడ్ నుంచేమో వీళ్ళొచ్చి చాలా రోజులైంది వైల్డ్ కార్డ్స్‌లో ఎవరు? రోహిణి, అవినాష్, టేస్టీ తేజ. వీళ్ళు ఎంతసేపటికి నబీల్ నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు టాప్‌లో ఉన్నావు అని ఆ అబ్బాయిని ఒక భ్రమలో పెట్టారు ఇన్ని రోజులు. ఈ వచ్చిన వాళ్ళేమో ఎవరు నువ్వు టాప్‌లో ఉన్నావని చెప్పలా. వచ్చిన వాళ్ళంతా ఏమో నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్తున్నారు. వీళ్ళేంటి ఆ షీల్డ్ ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని వీళ్ళకి అసలు నీకు ఆ షీల్డ్‌తో అవసరమే లేదు. నువ్వు టాప్ ప్లేయర్‌వి, నువ్వు ఫైనల్ ప్లేయర్ అని వీళ్ళంతా తేజ ఇంకా అవినాష్ బాగా చెప్పుకుంటూ వచ్చారు నబీల్‌కి. సో వచ్చిన వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా నువ్వు టాప్ అని చెప్పలా. నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పారు. అంతకుమించి ఏం చెప్పలా. వచ్చిన వాళ్ళలో కొంతమంది నిఖిల్ ఇష్టం అన్నారు, కొంతమంది గౌతమ్ ఇష్టం అన్నారు. నబీల్కి అంత స్పెషల్ అటెన్షన్ కానీ స్పెషల్ అప్రిసియేషన్ కానీ రాలా. బాగా ఆడుతున్నావు అని కామన్గా చెప్పారనమాట. సో నాకు అనిపిస్తుంది నబీల్ ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు. ఈ వైల్డ్ కార్డ్స్ ఏంటో వాళ్ళు ఇప్పుడు ఆ గేమ్ అంతా ఆడొచ్చారు ఒకసారి, రెండోసారి చూసి వచ్చారు. సో వాళ్ళు చాలా స్ట్రాటజీస్తో ఆడుతున్నారు. వాళ్ళు ఎలాగ కన్వే చేస్తే ఏం మాట్లాడితే ఎలా ఆడియన్స్కి రీచ్ అవుతుందని వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు అలాగ మాట్లాడుతున్నారు. లాస్ట్ నామినేషన్లో అక్కడ కూర్చోన్నప్పుడు నామినేషన్స్ పాయింట్స్ కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ పాయింట్ ఇలా చెప్తే అవతల వాళ్ళ నుంచి ఏం పాయింట్ వస్తుంది అని అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వాళ్ళు చెక్ చేసుకొని నామినేషన్స్కి వెళ్తున్నారు, నామినేషన్స్లో పెడుతున్నారు. సో వాళ్ళకి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసు. అది నబీల్ బాగా క్యాచ్ చేశాడు. అది నిజం కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు రోహిణి, అవినాష్ వీళ్ళిద్దరికీ ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే వాళ్ళు టీవీ షోస్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ డైలాగ్ ఎలా చెప్పాలి, ఏది క్లోజప్, ఏది ఎలా వెళ్తుంది అన్నది వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఆ విధంగా వాళ్ళు ఏం మాట్లాడితే ఆడియన్స్కి ఎలా వెళ్తుంది. ఈవెన్ నబీల్ అంటాడు వాళ్ళు మొన్న బ్లాక్ వాటర్ పడిన నామినేషన్స్లో కూడా ఒక్కొక్కళ్ళ పోజులు చూడు ఎట్లా కూర్చున్నారో ఆ నామినేషన్ చైర్ మీద. అంటే ఈ అమ్మాయి పుష్పలాగా కూర్చుంటుంది రోహిణి, ఇంకా అబ్బాయి తలకద ఒకటి కట్టుకొని గౌతమ్ ఇంకో స్టైల్లో కూర్చుంటాడు. సో అవంతా ప్రోమో కట్స్ లాగా వెళ్తాయి, వాళ్ళకి అవన్నీ తెలుసు అని అనుకుంటారు. మళ్ళీ డిస్కస్ కూడా చేసుకుంటారు అన్నమాట. ఇట్లా సైకిల్ చేసుకుంటున్నారు నామినేషన్స్ అప్పుడు అది ఇది అనేసి. లాస్ట్ టైం వాళ్ళు ఈవెంట్స్ అని కూడా మాట్లాడారు. అప్పుడు నబీల్కి అర్థం కాల ఈవెంట్కి ఎవరెవరిని పిలుస్తున్నారు ఇవ్వాలని. నామినేషన్స్ గురించి రోహిణి, అవినాష్ డిస్కస్ చేస్తుంటే ఏం ఈవెంట్ అని నబీల్ అడుగుతాడు. బర్త్డే ఈవెంటా, మ్యారేజ్ ఈవెంటా అనేసి. సో అప్పుడు నబీల్కి అంత బాగా అర్థం కాలేదన్నమాట. సో నబీల్కి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు నా గేమ్ ఎలా ఉంది. ఇంకొక మాట అన్నాడు, వాళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఏ పాయింట్ అన్నారా అని వాళ్ళు ముగ్గురు ఒకే మాట మాట్లాడతారు. ఇప్పుడు తేజ వచ్చి ఏదైనా తప్పు చేశాడు అనుకో, దాన్ని ముగ్గురు కలిసి ఒకేలాగా డిఫెండ్ చేసుకుంటున్నారు. సో అనేసి ఒక క్లారిటీ అయితే నబీల్కి వచ్చింది. నబీల్కి చాలా టెన్షన్ అయితే ఉంది బయట అసలు నా గేమ్ ఏం జరుగుతుంది అనేసి. నబీల్ది అసలు స్టార్టింగ్ నుంచి స్ట్రెంత్ చెప్తావేనండి. నబీల్ ఏంటి అసలు, నబీల్ గేమ్ ఎక్కడ బాగా ఆడాడు చెప్పండి. ఫస్ట్ సోనియా నామినేషన్లో ఆ అబ్బాయి ఒక్కడు ధీటుగా ఎదుర్కొని ఆ అమ్మాయిని మాట్లాడనీయకుండా చూశాడు. అప్పుడు నబీల్కి పేరు వచ్చింది. ఆ తర్వాత గేమ్స్లో ఓకే ఏ గేమ్లోనూ నిఖిల్ కంటే బాగా ఆడలేదు. బట్ ఓకే నిఖిల్కి కాంపిటీషన్ నబీల్ అనుకున్నారు. అప్పుడు ఎవరు లేరు కాబట్టి, వైల్డ్ కార్డ్స్ లేరు కాబట్టి. సో ఇప్పుడు గౌతమ్ వచ్చిన తర్వాత పైగా నబీల్ అసలు నామినేషన్స్లోకి రావట్లేదు. నబీల్ స్ట్రెంతే నామినేషన్స్లో బాగా మాట్లాడతాడు తను. ఆ రోజు విష్ణుప్రియతో కూడా నామినేషన్స్లో బాగా మాట్లాడాడు. సో తను ఇంకా అసలు నామినేషన్స్లోకే రానప్పుడు, తన స్ట్రెంతే అదైనప్పుడు దాన్ని షోకేస్ చేయడానికి తనకు ఆపర్చునిటీ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే నబీల్కి నామినేషన్స్ అంటే భయం. ఇవాళ కూడా నేను మెగా చీఫ్ అయిపోవాలి, ఇమ్యూనిటీ వస్తుంది అనుకుంటున్నాడు. కానీ అరే గౌతమ్ వాళ్ళ అన్న వచ్చి చెప్పిపోయాడు నేను నామినేషన్స్లో ఉండాలని. ఆ పాయింట్ అసలు ఆ అబ్బాయికి అర్థం కావట్లేదు. నామినేషన్స్లో ఉంటేనే ఒక టాప్ ప్లేయర్కి ఓట్స్ వస్తాయి. సో ఆ అబ్బాయి అసలు ఆ థాట్లోకే వెళ్ళట్లేదు. నాకు తెలిసి నబీల్ ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే టేస్టీ తేజ కానీ, రోహిణి కానీ, అవినాష్ ఓకే, కానీ టేస్టీ తేజ రోహిణితో మాట్లాడి గెలవడం అంత ఈజీ కాదు. నబీల్కి అంత ఈజీ అయితే కాదు. పైగా నబీల్ కొంచెం బిహేవియర్ ఎలాగ ఉందంటే ఇటు మాట్లాడు అటు మాట్లాడు, అంటే ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. తను అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, అవతల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. కొన్ని రోజులు ప్రేరణ పడదంటాడు. ఇప్పుడు ప్రేరణతో రోజు బాగా ముచ్చట్లు పెడుతున్నాడు. మళ్ళీ కొన్ని రోజులు విష్ణుప్రియ పడదు అట్లా అనమాట. తను ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టాస్క్లో పృథ్వీ అంటే పడలేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ పృథ్వీతో క్లోజ్గా ఉన్నాడు. తను ఎట్లా అంటే తను ఆ పాయింట్లో తనకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. సో నబీల్ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. రోహిణి, తేజ, అవినాష్ రోజు నైట్ టైం పడుకొని వాళ్ళు చేసేది అదే. అబ్బాయిని నువ్వు టాప్ ప్లేయర్వి, నువ్వు టాప్లో ఉంటావు, నీకు అసలు ఆ షీల్డ్ అవసరమే రాదు నబీల్, నీకు అంత అవసరం లేదని చెప్పేది తేజ వీళ్ళు అదే అనమాట. ఏంటి రేపు అవినాష్కి యూజ్ చేయాలని
ఆ షీల్డ్ అవసరమైతే. సో అక్కడ నబీల్ వెళ్ళి నిఖిల్ వాళ్ళ రూమ్లో నైట్ పడుకొని మాట్లాడుతుంటే అవినాష్ చూస్తాడు, రే వాడు నబీలేనా అక్కడ ఉంది నిఖిల్ రూమ్లో అంటే, అవునంటే ఇక్కడ పిలువు అని అనుకొని వీళ్ళిద్దరు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటారు. తేజ అవినాష్ ఎందుకు నవ్వుతున్నావా అని తేజని అడిగితే నీకు తెలుసులే అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీకు తెలుసులే అని ఇద్దరు పైకి చెప్పరు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడేంద్ర ఇప్పుడు పోయి వాళ్ళ రూమ్లో కూర్చున్నాడు, రేపు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ మనకు అవసరమైతే మనకు కావాలి, మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడేమో అని వీళ్ళ భయం అనమాట. సో నబీల్ని పిలుస్తాడు అవినాష్, నబీల్ నువ్వు అయిపోయిన తర్వాత ఈ రూమ్కి రా మాట్లాడాలి అనేసి. అంటే ఏంటి వీళ్ళు రోజు నబీల్ని పిలిచి మాట్లాడి రోజు ఇన్ఫ్లుయెన్స్ బ్రెయిన్ వాష్ చేస్తుంటారనమాట. నువ్వు టాప్లో ఉన్నావు, నీకు ఈ షీల్డ్ అవసరం లేదని. ఆయన ఒక పిచ్చి ఆయన అసలు బయట ఏం జరుగుతుందో తెలియట్లా, నామినేషన్లోకి రావట్లే, వీళ్ళు చెప్పిందే నిజం అనుకొని అప్పుడెప్పుడో టాప్లో ఉన్నాడు నిజమే, ఇంకా అదే ఉంటుందా, ఉండొచ్చు కూడా, కానీ బయటికైతే రావాలి కదా. సో అట్లా వీళ్ళు రోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి పృథ్వీతో బాగానే క్లోజ్గా ఉన్నాడు నబీలు. సో పిలుస్తున్నాడు అనమాట అవినాష్, నబీల్ నువ్వు అక్కడ మాట్లాడడం అయిపోయిన తర్వాత ఇక్కడికి రా అనేసి. నిజంగా నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది, నబీల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఎవరైనా. సో అదనమాట. సో ఇప్పుడు నబీల్కి చాలా టెన్షన్గా ఉంది, చూడాలి. నాకైతే రేపు ఎందుకో నబీల్ ఆ షీల్డ్ యూజ్ చేయమంటారు, ఆ షీల్డ్ డెఫినెట్గా అబ్బాయి అవినాష్కి అయితే యూజ్ చేయడు అనిపిస్తుంది, చూడాలి ఏమవుతుందో మరి. బట్ నబీల్ అయితే ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంది, తను టెన్షన్ పడుతున్నాడు కాబట్టి. పైగా అటు మాటలు ఇటు మాట్లాడుతూ కొద్దిగా నాకు అది నచ్చట్లేదు. సో అందరికీ అలాగే అనిపిస్తుంది. ఏదో ఒకవైపు స్టాండ్ తీసుకోవాలి, అది తప్పో ఒప్పో ఆ స్టాండ్ మీదే ఉండాలి, అంతేగాని అటు ఈజీగా ఫికిల్ మైండెడ్ లాగా మారిపోవడం నాకు నచ్చట్లేదు. సో ఈ రీజన్స్తో నాకు ఎందుకో నబీల్ టాప్ 5లో ఉండడేమో అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. చూడాలి, మళ్ళీ ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ చేంజ్ అయితే డెఫినెట్గా ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే నాకు నబీల్ టాప్ 5కి వెళ్ళడం కష్టం అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే యాడ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.